ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ఎమ్మెల్సీ లీగ్ లో ఫ్యాబ్ డు ప్లెసిస్ అదరగొడుతున్నాడు. టెక్సాస్ సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న డు ప్లెసిస్ ఆడిన 9 మ్యాచ్ల్లో 175 స్ట్రైక్ రేట్ తో 409 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఫీల్డింగ్ లో కూడా అదరగొట్టే డు ప్లెసిస్ 40 ఏళ్ల వయసులో 20 ఏళ్ల కుర్రాడిలా ఆడుతున్నాడు. ఇప్పుడు మరో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. టీ20లో విరాట్ కోహ్లీ పేరిట ఉండే ఈ రికార్డ్ ని దాటేసి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇక ఈ లీగ్ లో టెక్సాస్ ఆడిన చివరి మ్యాచ్ లో ఫ్యాబ్ డు ప్లెసిస్ 52 బంతుల్లో 91 పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్ గెలవడానికి ఈ పరుగులు దోహదపడ్డాయి. అయితే ఈ పరుగులు చేసిన తర్వాత సరికొత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు డు ప్లెసిస్. అదేంటంటే ఇప్పటి వరకు కెప్టెన్ గా టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఉండేవాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున 6564 పరుగులు చేశాడు. ఇప్పుడు దాన్ని చెరిపేశాడు డు ప్లెసిస్. ఇతను లాస్ట్ మ్యాచ్ లో చేసిన 91 పరుగులతో కలిపి మొత్తంగా 6575 పరుగులు చేశాడు. దీంతో టీ20 క్రికెట్ లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా ఫ్యాబ్ డు ప్లెసిస్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. దీంతో పాటు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని లీగ్స్ లో ఆడుతున్న డు ప్లెసిస్ మరిన్ని పరుగులు చేసే ఛాన్స్ ఉంది. అయితే కోహ్లీ 2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అది కూడా ప్లేయర్ గా ఆడుతున్నాడు. మరి టీ20 క్రికెట్ లో కెప్టెన్ డు ప్లెసిస్ రికార్డును ఎవరైనా అధిగమిస్తారో చూడాలి.